సామాన్యుడు ఎలాంటి సమస్యలు లేకుండా బతకడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖ జిల్లా గాజువాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కోట్లాది రూపాయలను అంతకు మించిన కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించినా తృప్తి లేదని, ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 64 హామీలతో గాజువాక మేనిఫెస్టోను పవన్ ప్రకటించారు. ఎంపీ అభ్యర్థి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వైజాగ్కు రక్షణగా ఉంటారని పవన్ చెప్పారు. ఒక సామాన్య బతకాలంటే ఎందుకు ఇంత కష్టపడాలి? నా చిన్నప్పటి నుంచి నాకున్న వేదన అదే. యాక్టర్ అవ్వాలని కోరుకోవాలా, నేను సూపర్ స్టార్ అవ్వాలని కోరుకోవాలా. నేను కోరుకునే సగటు మనిషి మామూలుగా బతికే పరిస్థితులు ఉంటాయా? రౌడీస్ అనే సంబంధం లేకుండా ఒక చదువుకోవాలంటే ఒక డిగ్రీ కాలేజీకి వెళ్ళి ఎవరి రికమెండేషన్ లేకుండా కాలేజీ వెళ్ళగలిగే పరిస్థితి, ఎవరికి లంచాలు ఇవ్వకుండా నాకు వచ్చిన సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి, ఇవి నేను కోరుకోను. ఇవి లేనప్పుడు నిజంగా విసిగిపోయి తర్వాత నేను ఎదిగాను. కోట్లు వచ్చినాయి, విపరీతమైన కోట్ల అభిమానం ఉంది, కానీ నాకు తృప్తిని కూడా. నీకు నేను ఏదైనా చేయగలిగితే, నీకు నేను ఏదైనా అండగా ఉండగలిగితే నేను ఆలోచించని చేయగలనా లేదా అని. నేను ఎక్కడ కూర్చున్నా, విదేశాల్లో తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా నాకున్న బాధల్లో సగటు మనుషులు ఎందుకు బతకలేరు, మిడిల్ క్లాస్ ఎందుకు బతకలేరు, సగటు దిగువ మధ్య తరగతి మనుషులు ఎందుకు బతకలేరు? ఈ ఏడుపు పోరాటం చేసి ఏదన్నా పోరాటం చేయాలి, లేదంటే ఏమి చేయకుండా పెరగచ్చు, పేరు సంపాదించి చచ్చిపోవచ్చు. నేను కోరుకుంది మీకోసం పనిచేసి చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక నర్సాపురం